పెద్దవాగు ప్రాజెక్టు మిగిల్చిన విషాదానికి 2 ఏళ్లు గడుస్తున్నా ఏలూరు జిల్లాలోని అధికారులు పాలకుల్లో ఇంకా చలనం రాలేదు. ఒక్కో గ్రామాలలో ఒక్కోలా సాయం చేసి చేతులు దులుపుకుంటున్న కూటమి సర్కార్ నిర్వాసితుల్ని గాలికొదిలేసింది. ఒకవైపు పంటలు పండించేందుకు సాగునీరు లేదు, మరోవైపు ఉండేందుకు నిలువ నీడలేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు నిర్వాసితులు. నాటి నుంచి నేటి వరకు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం వారి ఊసే మరిచింది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు చూస్తున్న గిరిపుత్రుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పెదవాగు ప్రాజెక్టు గట్టుకు గండిపడ్డంతో కట్టుబట్టలతో మిగిలిన వేలేరుపాడు మండలంలోని ముంపు వాసుల దయనీయ స్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 2024 జూలై 20 కూటమి ప్రభుత్వం అప్పుడే అధికారంలోకి వచ్చింది. తుఫాను కూడా వచ్చింది. భారీ వర్షానికి ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చింది. అసలే బలహీనంగా ఉన్న ప్రాజెక్టు, మరోవైపు ఊహించని వరద. దీనికి తోడు ప్రాజెక్టు గేటు తెరుచుకోలేదు. దీంతో కట్టలు తెగిపడ్డాయి. గేట్లకు ఇరువైపులా 12 చోట్ల కట్టలు తెగిపోయి ఉప్పెనలా వరద విరుచుకుపడింది. ప్రాజెక్టు దిగువన ఉన్న వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాల్లో విషాదం మిగిల్చింది ఆ వరద. అర్ధరాత్రి ఒక్కసారిగా ఊరిని చుట్టేయటంతో పిల్ల పెద్ద అందరూ దగ్గరలోని కొండపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద ధాటికి వందల ఇళ్లు కొట్టుకుపోయాయి. 20,000 ఎకరాల ఆయకట్టు ఇసుక మేటలతో నిండిపోయింది. ఆ రాత్రి గ్రామస్తులకు ఓ కాలరాత్రి. సుమారు 5,000 కుటుంబాలు రాత్రికి రాత్రి రోడ్డున పడ్డాయి. వచ్చారండి, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనపడలేదండి. తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది అయిపోతుందండి. బతకడానికి పంటకి ప్రాజెక్టు కట్ట తెగిపోయిందండి. పంటకు కూడా లేదండి, ఇబ్బంది అయిపోతుందండి బాగాను. ఓట్లు వేయించుకునేటప్పుడు మీరేంటి అని చెప్పిపోతున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నారు, అంతా బాగానే ఉంటుందండి. వచ్చి ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతున్నారండి. తర్వాత వచ్చిన తర్వాత మనకు చేసే పనులు కానీ ఏమీ లేకుండా ఉందండి. అసలు ఆపదలో ఆదుకున్న వాళ్ళు లేరండి. పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి 2 ఏళ్లైంది. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా పడలేదు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టు కావటంతో ఎవరూ చొరవ చూపించటం లేదు. సాగు చేసేందుకు నీరు లేక 20,000 ఎకరాల ఆయకట్టు కళ్ల ముందు బీడుగా మారుతోంది. రోడ్లకి లోనకి లైన్లు, కరెంటు లైన్లు లాగలేదండి. లోనకి కరెంట్ స్తంభాలు వేయాలి, లోనకి నీళ్ళు లాగ ఎక్కడో 1/2 కిలోమీటర్ నుంచి కరెంట్ స్తంభాలు మెయిన్ లైన్ కానించి కర్రలు అయి పాతుకుని స్తంభాలు తీసుకొస్తాను. గాలి దుమ్ములకు వచ్చినప్పుడు ఆ కరెంట్ వైర్లు తెగిపోతుందండి. కరెంట్ కూడా ఉండలేదండి. ఇబ్బంది పడిపోతుందండి జనం మొత్తం. మా ఊరోళ్ళు మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీరు కోసం జలగం వెంగళరావు హయాంలో సుమారు 16,000 ఎకరాల ఆయకట్టు కోసం పెదవాగు ప్రాజెక్టు ఏర్పాటైంది. కాలక్రమేణా మరో 10,000 ఎకరాలు ఆయకట్టు కిందికి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ భూభాగంలో 2,360 ఎకరాలు, ఆంధ్ర భూభాగంలో 13,600 ఎకరాలున్నాయి. ఇప్పుడే ప్రాజెక్టు నిర్మాణానికి 100 కోట్లు కావాలి. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రైతుల పరిస్థితి ఏమో సార్, అందరికి వెళ్ళకుండా అంటే తక్కువ పట్టించుకునేవారు పట్టుకుంటే బాగలేదు. ఇప్పుడు అప్పుల పాలే, ఇంకేముంది, అప్పుల పాలే. ఇంకేం ప్రాజెక్ట్ ఉంటేనే మాకు ఏదైనా కొద్ది గొప్ప మిగిలింది. ఎవరు అధికారం రాలేదు, మనకి ముందుకు రాలేదు. వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఒకవైపు సాగునీరు లేదు, మరోవైపు తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామస్తులు. చెలమలు తవ్వి నీరు తెచ్చుకునే దీనస్థితిలో ఉన్నారు. ఓట్ల కోసం తమ చుట్టూ తిరిగిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎంపీ పుట్టా మహేష్ తాము కష్టాల్లో ఉంటే కనీసం తమ గ్రామాల వైపు కూడా రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వరదల వల్ల ఏర్పడిన ఇసుక మేటలు తొలగించడానికి నష్టపరిహారం ఇస్తాము అని ప్రచారం చేసుకున్న నేతలు మట్టి తొలగించడానికి ఒక్కో ఎకరాకు ఎంతిచ్చారో తెలుసా? అక్షరాల 40 రూపాయలు. ఆ చెక్కులు అకౌంట్లలో వేసుకోలేకపోయారు పేదలు. ఎందుకంటే 40 రూపాయల చెక్కు బ్యాంకులో వెయ్యాలి అంటే 1,000 రూపాయలు ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయాలి. దీంతో ఆ చెక్కుల్ని చాలా మంది చింపేశారు. కూటమి పాలకుల నిర్లక్ష్యంపై వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనుల్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్న వామపక్ష నేతలతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. ప్రస్తుతం మనం ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దులో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు వద్ద ఉన్నాం.
ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి తెగి పూర్తి స్థాయిలో కూడా లక్షల క్యూసెక్కుల నీరు ఓళ్ల మీద పడి కొట్టుకుపోయినటువంటి పూర్తిగా పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి చూస్తే కనుక సుమారు 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ సంబంధించి గండ్లు పడి విధ్వంసం సృష్టించినా కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఆధారపడినటువంటి గిరిజనకు సంబంధించి ఒకవైపు రైతాంగం కానీ మరోవైపు నివాసాలు కోల్పోయినటువంటి వారి పక్క పాలకులు వాళ్ళ మొహాన్ని చూసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి ఉంటుందో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐకి సంబంధించినటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించిన నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిశీలిస్తున్నారు. ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఈ ప్రాజెక్టు సంబంధించి ఏం కోరుకుంటున్నారు ఏంటని చెప్పి సార్ చెప్పండి. చూస్తే కనుక 2 సంవత్సరాలు అవుతుంది. పెదవాగు ప్రాజెక్టు సంబంధించి గండ్లు పడ్డటువంటి విలయం ఇంకా మర్చిపోలేదు. పూర్తి స్థాయిలో ఇంకా పేదలకు సంబంధించి కానీ ఇక్కడ గిరిజనులకు సంబంధించి కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. ఏం కోరుకున్నారు? వాళ్ళు 20,000 ఎకరాల పైచిలకు నీరు అందించేటువంటి ప్రాజెక్టుగా ఇది ఇక్కడ ఉంది. దాదాపు 5,000 కుటుంబాలు ఏదైతే గిరిజన ప్రాంతం ఇది వేలేరుపాడు మండలం కానీ కుక్కునూరు కానీ ఇటు తెలంగాణలో ఉండేటువంటి గుమ్మడివెల్లి గ్రామం కానీ ఇటు పక్క అంతా కూడా రైతాంగానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. వాగులు వంకలు ఎండిపోతే వాగులు ఎండిపోవడం వల్ల భవిష్యత్తులో మంచినీటికి కూడా కరువు ఏర్పడే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయి 2 సంవత్సరాలు అవుతున్న 2024లో కొట్టుకునేంత వరకు దీనికి కేవలం చిన్న గట్టు వేసి 3 కోట్లు ఖర్చు పెట్టారు. 3 కోట్లు దీనికి ఎలా ఖర్చు అయిందో నాకు అర్థం కావడం ఈ గట్టు చూస్తూ ఉంటే. చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? ఇక్కడ ఆల్రెడీ అనేక సందర్భాల్లో ఏలూరు వచ్చారు, ఇక్కడ నుంచి కలెక్టరేట్కి వచ్చారు, అడిగారు, ఏమైనా స్పందించారు అసలు? ఏలూరు వచ్చే మా గోడైతే గత ప్రభుత్వాలు 2 తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రభుత్వాలకు చెప్పినా కూడా ప్రభుత్వాలు తీరు మారే పరిస్థితి లేదు. ఎలా 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా అధికారులు వచ్చి పరిశీలించారు? రాలేదండి. ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు అటు సిపిఐఎంఎల్ ప్రజాపంద అవ్వచ్చు ఇటు సిపిఐ అవ్వచ్చు మేమే రైతులను కలుపుకొని ఉద్యమం చేస్తున్నాం తప్ప అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ సందర్శించడం కానీ ఏం చేయలేదు. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఆల్రెడీ 2 ప్రభుత్వాలు ఉన్నాయి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఏమన్నా స్పందిస్తున్నాయా లేకపోతే వంతులు వేసుకుంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడం, ఇక్కడ వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయటం, 2004లో ప్రాజెక్టు తెగటం. తెగినాక ఒక్కరోజు వచ్చారు, వచ్చి ఏదైతే తెగిపోయినటువంటి ప్రాజెక్టుని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేమున్నాం, మీకు భరోసా కల్పిస్తామని చెప్పి ఈనాటికి కూడా ఇంతవరకు తిరిగి చూడాల. సుమారు 40 గ్రామాలకి మంచినీళ్ళు అందేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 25,000 ఎకరాలకి నీరు అందేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 2 మండలాల్లో కూడా పంటలు పండక రైతులందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఓట్లేసి ఇవాళ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. అయ్యో పాపం సిరిబాలరాజు గారిని గెలిపించుకున్న తర్వాత మాకు ఎటువంటి న్యాయం జరగలేదనేది చెప్తా ఉన్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కుకునూరు మండలం వచ్చినప్పుడు ఈ పోలవరం నిర్వాసితుల బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈనాటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఒక్కసారి కూడా ఆయన కానివ్వండి, ఆయనతో గెలిచినటువంటి బాలరాజు కానివ్వండి, ఒక్కసారి కూడా వచ్చి ఈ ఏరియాని పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా ప్రచారం చేసే సందర్భాల్లో ఆల్రెడీ పెదవాగు ప్రాజెక్టుకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టుకు సంబంధించి రైతాంగానికి తాము అండగా ఉంటాము, పోలవరం గిరిజన నిర్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసులంతా కూడా తామంతా అండగా నిలుస్తామన్నటువంటి పాలకులు కూడా ఇటువైపు తుంగి చూసిన పాపాలు పోలేదు అని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసిన కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీగా తామంతా ఒకటే స్పష్టం చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కూడా పునర్నిర్మాణం చేపట్టుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, వేలేరుపాడు నుంచి. ప్రకృతికి కోపం వచ్చింది, ఊరును ముంచేసింది, ప్రభుత్వానికి నిర్లక్ష్యమనే జబ్బు పట్టింది. దీంతో మేడేపల్లి పంచాయతీ వాసులు మరోసారి నిండా మునిగిపోయారు. 2 ఏళ్లైనా వీళ్ల బతుకులు ఏం మారలేదు. అటు ప్రభుత్వాలు చలించటం లేదు. ఉండటానికి ఇళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, పండించుకోవడానికి భూములు లేక జీవోత్సవాల్లా బతుకుతున్న అయోధ్యనగర్ వాసులను మా ప్రతినిధి రాజు కదిలించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరిది ఓ కన్నీటి గాథ. పెదవాగు ప్రాజెక్టు సంబంధించి ముంపుకు గురైనటువంటి అన్నదాతలు కూడా ఉన్నారు. ఇక్కడ వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 2 సంవత్సరాలు అవుతున్నా కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం జరిగింది, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్దని చెప్పండి, పెదవాగు ప్రాజెక్టు సంబంధించి మిగిల్చిన విలయంలో మీకు ప్రభుత్వం ఏమైనా సాయం చేసింది? ఎలా ఉంది పరిస్థితి? ఏం సాయం చేయలేదు సార్ ఇప్పుడు వరకు అయితే. ఆ ఇసుక మూటలు పోసినా కూడా అలాగనే ఉన్నా, ఇల్లు కొట్టుకుపోయినా కూడా ఇల్లు ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ మామూలుగా చిన్న చిన్న కర్రలు పెట్టేసి మామూలు నీడ వేసుకొని అలాగ ఉంటున్నారు. వీళ్ళు వచ్చి చూశారు, రాసుకెళ్ళారు. ఈ అమ్మరావు వీళ్ళందరూ వీళ్ళు వచ్చారు, ఇవన్నీ చేసుకెళ్ళారు. ఎవడు వచ్చి మళ్ళీ తిరిగి చూడలేదు.
పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదు అన్నప్పటికీ మళ్ళీ మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఎందుకు ఈ పట్టించుకోలేదు, మేము చూస్తాం, ఇక వాళ్ళు చూడకపోతే నేను చేస్తానని ఈడు వెళ్ళాడు. అక్కడితో ఆగిపోయింది సార్. మా అసలు పట్టించుకోవడం లేదు సార్ అసలు. అసలు మరి మా ఊరు అయితే ఇంకా అసలు మొత్తం గూతులు కొట్టుకెళ్ళి ఇల్లంతా పడిపోయినాయి. ఇల్లంతా పడిపోయిన మొత్తం. ఇంకా మా ఇల్లు అయితే ఒక పక్కన పడిపోయి అసలు ఇంకా ఎవరు కూడా పట్టించుకుంటుంటే ఇంకేం చేద్దాం అట్ట అప్పులు పెట్టి తెచ్చి మేము మళ్ళీ అట్ట కట్టి ఇచ్చాం సార్. అసలు రాలేదు. అసలు వచ్చి చూసారు, ఇప్పుడు వాళ్ళు దింపారు, అవన్నీ తీసారు, మళ్ళీ ఇది రాలేదు తిరిగి. ఇంకా మరి ఏం కోరుకున్నాం, మరి ఆ గవర్నమెంట్ ఏదైనా పట్టించుకుంటే మనం ఏం చేద్దాం? మరి ఇంకా పట్టించుకోవటం లేదు అసలు. రోడ్లు అలాగే ఉన్నాయి, ఇళ్ళు అలాగే ఉన్నాయి, చాలా మేటలు చూడండి అలాగే ఉన్నాయి, మేటలన్నీ అలాగే ఉన్నాయి. ఎవరు తీయలేదండి. తీస్తాము, డబ్బులు వేస్తామన్నారు, ఇప్పుడు ఎవరికి రాలేదండి, పట్టించుకోలేదు. మీకెందుకు, మేము ఆదుకుంటాం, మట్టిలు తీపిస్తాం, మీకు అన్ని ఆదుకుంటాం, మీ చేసేస్తాం అన్న వాళ్ళే కానీ ఎవరికి ఇప్పటికీ సాయం చేయలేదు సార్. ఏదో 3,000 రూపాయలు వేసారు, కన్నీళ్ళు తుడిచారు. ఆ 3,000కి ఏమో సరిపోతుంది సార్. దగ్గర 20,000 పైనే ఉంది సార్. సాగు భూములు అవన్నీ పట్టించుకుంటలేదు సార్. ఈ ప్రభుత్వం పట్టించుకో, ఆ ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఇస్తారు అంటున్నారు సార్. మన ప్రభుత్వం పట్టించుకుంటా, వాళ్ళు ఎంతో కలిసి ఇస్తారు, మనది ఎక్కువ కండి హెక్టార్లు. మన ప్రభుత్వం పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకుంటారు కండి. రాలేదండి. ఇక అప్పుడు చెరువు తెగినప్పుడు 2 కనబడలేదండి అసలు. అప్పుడు ఆ సంవత్సరమే తెగినప్పుడు వచ్చారండి. వచ్చి చూసుకొని మేము ఇక్కడ ధర్నా చేస్తే మమ్మల్ని ధర్నా చేయొద్దు అని, మీరు ధర్నా చేశారని మా మీద కోపం చేసి మాకు ఒక 3,000 కాడికి ఇచ్చారండి. మమ్మల్ని చూడడానికి రాలేదండి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెదవాగు ప్రాజెక్టు తెగిపోయి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఆయకట్టుకు సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక సుమారు 25,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులు కూడా ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి కానీ సహకారం ఇంతవరకు ఏం లేదు. ఇళ్ళకి సంబంధించినట్టు కొట్టుకుపోయినటువంటి ఇళ్ళ విషయంలో కానీ పొలాల విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆయకట్టుకు సంబంధించి ప్రాజెక్టు ఏమో తెలంగాణలో ఉంది, ఆయకట్టు రైతులు ఏపీలో ఉండటంతో బడ్జెట్ కేటాయింపుల విషయంలో కానీ పూర్తిగా తమ నిర్లక్ష్యం వహించారని చెప్పి వీరు కూడా అన్నదాతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, వేలేరుపాడు నుంచి.